కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని నిర్మాణం విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక తాజాగా అమరావతి నిర్మాణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణంపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత వరకు న్యాయ చిక్కుముళ్లు దాటాలని ప్రయత్నిస్తుంది. అందుకే వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణ ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అందరి అంగీకారంతో అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. నిర్మాణ పనులను సైతం ప్రారంభించింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణంపై అడ్డంకులు కమ్ముకున్నాయి. అమరావతిని నిర్వీర్యం చేస్తూ 3 రాజధానులను తెరపైకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. దీనిపై అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిపారు. న్యాయ పోరాటం చేశారు. ఈ తరుణంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక్కటే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రజల భావోద్వేగంతో కూడిన అంశం కావడంతో సుప్రీంకోర్టు ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల మనోభావాలకు ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టుకు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిలో ఒక రకమైన మార్పులు కనిపించాయి. కొత్త కళ సంతరించుకుంది. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. యథాస్థానంలోకి అమరావతి చేరుకోవడంతో పనుల పునఃప్రారంభానికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. వచ్చే నెల నుంచి నిర్మాణాలను ప్రారంభించాలని భావిస్తుంది. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును పరిష్కరించుకోవాలని భావించింది. రాజధాని అంశానికి సంబంధించిన కేసుల విచారణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకు వస్తున్న నేపథ్యంలో అఫిడవిట్ సమర్పించారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అందులో అమరావతి ఏకైక రాజధానిగా చెప్పుకొచ్చారు. భూములు త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన హామీ మేరకు మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని కూడా పేర్కొన్నారు. అమరావతి రాజధానిలో భాగంగా కొత్త నగరాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రైతుల నుంచి భారీగా భూములను సమీకరించారు. వారికి 3 ఏళ్లలో అభివృద్ధి చేసిన రిటర్న్ ఫ్లాట్లను అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని సీఎస్ కూడా సుప్రీంకోర్టుకు తాజాగా విన్నవించారు. ఈ తరుణంలో న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి. అత్యున్నత న్యాయస్థానం సానుకూల నిర్ణయాన్ని ప్రకటిస్తుందని కూటమి ప్రభుత్వం ఆశతో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.